నమస్తే, నేను మీ హరిత. మోకాల నొప్పులు ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తున్న ప్రాబ్లమ్ ఇది. అసలు ఈ మోకాల నొప్పులు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ డైటీషియన్ దీప్తి గారు. దీప్తి గారు నమస్తే అండి. నమస్తే. మోకాళ్ళ నొప్పులంటే ఒకప్పుడు 50 పైబడ్డ వాళ్ళకి, పెద్దవాళ్ళలోనే చూసాం. ఇప్పుడు 25, 30 ఈ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. అవునండి. కారణం ఏంటి చెప్తారా? కారణం చెప్పే ముందు మీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి. సో, నేను రిజిస్టర్డ్ డైటీషియన్ అండి. నేను అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్‌లో రిజిస్టర్డ్ డైటీషియన్. యూఎస్‌లో ఒక 15 ఇయర్స్ డైటీషియన్‌గా వేరియస్ ఫీల్డ్స్‌లో చేసి ఇప్పుడు ఇక్కడ ఇండియాకొచ్చాను. ఇండియాలో కూడా ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాస్ అ రిజిస్టర్డ్ డైటీషియన్ అండ్ న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్‌కి నేను చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానండి. అండ్ ఐఎమ్ ఆల్సో అ లైఫ్ స్టైల్ కోచ్ and diabetes prevention coach, plant-based dietitian. So I have a lot of certifications to my experience as well. So coming to your question of knee pains, మోకాలు నొప్పులు ఎందుకు ఇంత వస్తున్నాయి అని అంటే, మోకాలు నొప్పులు నాట్ జస్ట్ మన దగ్గర అండి, మొత్తం వరల్డ్ వైడ్లో చూస్తే మీరు ఇట్ ఈస్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఒక 50+లో వస్తే ఇప్పుడు 20+లోనే చూస్తున్నాం. అట్ ఈస్ బికాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మనం ఇంత చిన్న డిస్టెన్స్ కూడా నడవట్లేదు అండ్ స్టేర్స్ తీసుకోవట్లేదు, లిఫ్ట్ తీసేసుకుంటాం మనము. కంఫర్టబుల్ లైఫ్ ఎగ్జాక్ట్లీ, చాలా కంఫర్ట్స్ కి అలవాటు పడ్డాము. కార్ పార్కింగ్ కూడా ఎంత క్లోజ్ గా దొరికితే అంత క్లోజ్ గా పార్క్ చేయాలని చూస్తాం, సో దట్ వాకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది అని. అట్లా అవర్ లైఫ్ స్టైల్ హెస్ బికమ్ లైక్ దాట్. నాట్ టు బ్లేమ్, అంటే మనం ఫాస్ట్ పేస్డ్ కూడా అయిపోయాం కాబట్టి అట్లా మోడిఫై చేసుకోవాల్సి వస్తుంది లైఫ్ ని. సో ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది అని అంటే, మన యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోయేసరికి చాలా ఎక్కువసేపు కూర్చోవడము, ఏవైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని కూడా మనం ఎక్కువగా చేసుకోకపోవడము, బికాస్ ఆఫ్ ఆల్ ద లగ్జరీస్ దట్ వీ హ్యావ్ టుడే. అదంతా దానివల్ల యాక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి మోకాలు నొప్పులు అనేవి చాలా యంగర్ ఏజ్ లో చూస్తున్నాం. ఎస్పెషలీ in corporate employees, if you see, they sit for long hours, 12 hours, 15 hours కూర్చొని పనిచేస్తారు కాబట్టి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుందండి ఈ మోకాలు నొప్పులు. మోకాళ్ళ నొప్పులకి మనం తీసుకునే ఆహారానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుందండి. ఈ ఇన్ఫ్లమేషన్ పెరగడం అనేది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మోకాళ్ళ నొప్పులకి. బేసిక్ గా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని అంటే, ఈ జాయింట్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో కార్టిలేజ్ అని ఉంటుంది, గుజ్జు అంటారు కదా, ఆ గుజ్జు డిప్లీట్ అయిపోతుంటుంది అనమాట స్లోగా. దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది బాడీలో. మనం తినే ఆహారంలో సరిగా న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, అన్నింటి వల్ల. సో ఈ రెండు కాంబినేషన్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఇట్లాంటివి ఏవైతే ఫుడ్ లో మనం ఎట్లాంటివి సప్లిమెంట్స్ ఇవ్వాలి అని అంటే, ఆ కార్టిలేజ్ బిల్డ్ చేసే సప్లిమెంట్స్, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే సప్లిమెంట్స్ ఉంటే ఇట్ విల్ అడ్రస్ ద నీ పెయిన్ అండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడతారు, ఆ నొప్పి భరించలేక. కరెక్ట్. కొన్నిసార్లు సర్జరీ అవసరం పడుతుంది. అలాంటి అవసరం లేకుండా ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? ఏమైనా సజెస్ట్ చేయగలరా? యా, డెఫినెట్ గా. సో సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ గా మేము సజెస్ట్ చేస్తామండి వెన్ యూ కమ్ టు అస్ డైటీషియన్. అండ్ పెయిన్ కిల్లర్స్ వెరీ కామన్. మీరు చెప్పినట్టు మోకాలు నొప్పులు ఉంటే ఎన్ని రోజులని భరించగలుగుతాము? సో యూ జస్ట్ పాప్ ఇన్ అ పెయిన్ కిల్లర్. కానీ దాంతోనే ఏంటి అంటే, అప్పటి వరకు మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది, బట్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ బికాస్ మనం రూట్ కాజ్ ని అడ్రస్ చేయట్లేదు. రెగ్యులర్ గా వాడడం వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కరెక్ట్. అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్, రూట్ కాజ్ మనం ఎప్పటివరకు అడ్రస్ చేయకపోతే అది ఆ పెయిన్ ఇట్ విల్ కీప్ కమింగ్ బ్యాక్. సో సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో, గ్లూకోజమైన్ అని ఉంటుంది, కాన్రాంటిన్ అని ఉంటుంది, ఇవి ఏంటి అంటే వెరీ పోటెంట్ సప్లిమెంట్స్ టు ఫార్మ్ కార్టిలేజ్. మన బోన్స్ మధ్యలో ఉండే గుజ్జును ఫార్మ్ చేయడానికి అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో దేర్ ఆర్ ప్రోడక్ట్స్ అవుట్ దేర్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దిస్ వన్ ప్రోడక్ట్ కాల్డ్ గ్రాన్వాక్ దట్ ఐ హావ్ రీసెంట్లీ కమ్ అక్రాస్. దీంట్లో మీరు చూస్తే గ్లూకోజమైన్ అని ఉంటుంది, విచ్ ఇస్ 1500 mg ఉంటుంది. కాన్రాంటిన్ అని ఇంకొక సప్లిమెంట్ ఉంటుంది, అది 1200 mg ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే వెరీ పోటెంట్ సప్లిమెంట్స్. మీరు మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా దీన్ని వాడొచ్చా? యా డెఫినెట్ గా వాడొచ్చు. చాలా మంది అడుగుతారు కదా, ఇప్పుడు ఇది వాడమని చెప్తున్నారు, బాగుంది, రిజల్ట్ కనిపించాలంటే ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ వెరీ పోటెంట్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే మీరు చూస్తే రీసెర్చ్ ఆర్ products in other countries like in the US, glucosamine and chondroitin are very commonly used supplements for knee pains. So it is not ఏదో కొత్తగా వచ్చింది కాదు, చాలా
రీసెర్చ్ చేసి చాలా ఏళ్ల తర్వాత దే కేమ్ అప్ విత్ దిస్ కాంపోజిషన్ కూడా. అండ్ ఇట్ ఈస్ షోన్ దట్ ఇన్ మెనీ రీసెర్చ్ స్టడీస్ దట్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ నీ పెయిన్స్. అందుకని వెన్ యూ లుక్ ఎట్ దిస్ ప్రోడక్ట్ ఇట్ హాస్ సిమిలర్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మీరు యుఎస్ కి వెళ్ళి అన్ని మెన్షన్ చేశారు యా యా అవునండి. సో ఇఫ్ మీరు యుఎస్ లో ఎక్కడైనా మార్కెట్ లో చూస్తే నీ పెయిన్ సప్లిమెంట్స్ ఇవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో కూడా. కాన్రాంటిన్, గ్లూకోజమైన్, కొర్కుమిన్, ఇవన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ దట్ యు విల్ సీ దేర్ యాజ్ వెల్. సో ఇట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే ఇట్ ఈస్ వెరీ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండ్ పోటెంట్ సప్లిమెంట్స్ అన్నమాట. సో ఇది ఒక 3 months తీసుకోవాలి ఫర్ యూ టు సీ ద రిజల్ట్ అండి. ఎవ్రీ డే ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ 3 months దెన్ యూ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్. ఎలా యూజ్ చేయాలి? సో ఇది సాచెట్స్ ఉంటాయి దీంట్లో, అది వాటర్ లో మిక్స్ చేసి యూ నీడ్ టు హ్యావ్ ఇట్, బట్ మేక్ షూర్ ఇట్ ఈస్ మిక్సింగ్ ప్రాపర్లీ సో దట్ యూ గెట్ బెనిఫిట్ ఆఫ్ ద ఎంటైర్. డైలీ 2 times తీసుకోవాలి. మినిమం ఒక 3 months వాడాక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. yes definitely. మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా దీన్ని వాడొచ్చు. yes yes రెగ్యులర్ గా వాడడం వల్ల కంప్లీట్ గా మోకాల నొప్పులు తగ్గుతాయా? yes తగ్గుతాయి. అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద బాడీ. ఇట్ ఈస్ నాట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. Hmm. దాంతో ఇది కూడా జస్ట్ లైక్ ప్రోటీన్ పౌడర్ లాగానా? దీనికి క్యాలరీస్, ప్రోటీన్ అవేమి ఉండవు. ఇట్ ఈస్ మోర్ లైక్ సప్లిమెంట్. మీరు ఇప్పుడు వైటమిన్ డి వేసుకుంటారు కదా, అట్లా మల్టీ వైటమిన్ అట్లా వేసుకుంటాం కదా మనం, అట్లా అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సప్లిమెంట్స్ దట్ హ్యాస్ ఒక ఎఫెక్ట్ విచ్ ఇస్ మోర్ ఆఫ్ ఫార్మింగ్ కార్టిలేజ్ ఇన్ యువర్ బోన్స్ అనమాట. అండ్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఇట్ అడ్రసెస్ ద నీ పెయిన్స్ అండ్ డెఫినెట్ గా యుల్ సీ రిజల్ట్స్. అండ్ మాకు చాలా మంది యూజ్ చేసిన వాళ్ళు కాల్డ్ అండ్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఎఫెక్టివ్ ఇన్ రెడ్యూసింగ్ ద నీ పెయిన్. మోకాలలో గుజ్జు పెరగడానికి యూజ్ అవుతుంది, మోకాల నొప్పులు తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. కరెక్ట్. ఫ్యూచర్ లో సర్జరీ వరకు వెళ్లే అవసరం లేకుండా ఈ పౌడర్ కాపాడుతుంది ఈ సాషెట్. సో ఇఫ్ యూ స్టార్ట్ ఇట్ అట్ వెరీ ఎర్లీ స్టేజెస్ లో, మరీ ఎక్కువగా బోన్ డిప్లీట్ అయినాక కాకుండా నీ పెయిన్ వస్తున్న స్టార్టింగ్ లోనే ఇఫ్ యూ యూజ్ ఇట్ దెన్ ఇట్ విల్ అడ్రస్ దట్ నీ పెయిన్ అండ్ ఆ సర్జరీ అవసరం తగ్గిపోతుందండి. అండ్ ఇన్ సమ్ కేసెస్ యూ మైట్ నాట్ ఈవెన్ నీడ్ ఇట్. అండ్ ఒకవేళ మీరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక 50% అరిగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఒక 5 years లో సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అది ప్రొలాంగ్ అయ్యి 7 years or 8 years then you will have. బేసిక్ గా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద మెయిన్ గోల్ అండి. ఏ ప్రోడక్ట్ అయినా మనం వాడడం ఎందుకు, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి, అంతే కదా. ఇట్స్ నాట్ లైక్ అది వాడడం వల్ల మనకి ఏమి తెలియకపోతే యూ విల్ నాట్ రియలైజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఇట్ షుడ్ మేక్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ డస్ దట్ జాబ్ అండి. ఎక్కడ దొరుకుతుంది ఇది? So, ఆన్లైన్ లో దొరుకుతుందా? ఆన్లైన్ దొరుకుతుందండి. మీరు చూస్తే నంబర్ మేము డిస్ప్లే చేసాం కదా, దాన్ని కాల్ చేస్తే టీమ్ విల్ గైడ్ యూ టు గెట్ దిస్ ప్రోడక్ట్. మోకాల నొప్పులు స్టార్ట్ అవుతున్నప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లోనే వాడితే ఇంకా అంటే సర్జరీ Better అవసరం results. లేకుండా ఉంటుంది. మోకాల నొప్పులు 3 నెలలు వాడాక రిజల్ట్ బాగా కనిపిస్తుంది. మోకాల నొప్పులు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ప్రతిరోజు 2 సార్లు వాడాలి. యా, వాటర్ లో మిక్స్ చేసి సాచెట్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ టేస్ట్ కూడా ఇట్ ఈస్ గుడ్ అండి. ఐ హావ్ ట్రైడ్ ఇట్, ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ దీప్తి గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.